వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కేఆర్ యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియోస్ చూస్తూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు షేర్ చేయండి. మరియు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం నన్ను సంప్రదించవచ్చు. మరి జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అయినట్లయితే మీకు పూర్తిగా ఈ సంవత్సర కాలం పాటు గైడెన్స్ అందించి మీ పిల్లలకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు సహకరిస్తుంది. మరి ఈరోజు కేఆర్ గైడెన్స్ మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది ఎంసెట్ సంబంధించిన ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన అప్డేట్. దాదాపు ఎంసెట్ సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మనకు ఈరోజు నైట్ కానీ లేదా రేపు కానీ అలాట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి తప్పకుండా చాలామంది అడుగుతున్నారు, మరి ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అయితే కంపల్సరీ ఆన్లైన్ రిపోర్ట్ కానీ ఫిజికల్ రిపోర్ట్ కానీ చేయాలా సార్ అని అడుగుతున్నారు. తప్పకుండా మీకు బ్రాంచ్ చేంజ్ అయినప్పుడు సేమ్ కాలేజీలో అయినప్పటికీ మీరు ఆన్లైన్లో ఫస్ట్ ఆన్లైన్ రిపోర్ట్ చేయండి. ఆన్లైన్ రిపోర్ట్ చేసిన తర్వాత తప్పకుండా మీరు ఫిజికల్ రిపోర్ట్ కూడా బ్రాంచ్ టు అదనదర్ బ్రాంచ్ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయం అందరూ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ 24, 25 ఈ 2 తేదీల్లో మీరు ఈ కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే దాదాపు 11,836 ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరం మనకు థర్డ్ ఫేజ్ తర్వాత మరియు ఏదైతే ఫిజికల్ రిపోర్ట్ తర్వాత మనకు మిగిలిన సీట్లు కలిపి టోటల్గా 11,836 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన వేకెన్సీస్ మీకు ఇంటర్నల్ స్లైడింగ్కు అందుబాటులో ఉంచారు. మరి ఇంటర్నల్ స్లైడింగ్లో దాదాపు ఈ యొక్క సీట్లలో ప్రధానమైన బ్రాంచ్లో లోయర్ బ్రాంచెస్ వాళ్ళు ప్రధాన బ్రాంచెస్కి షిఫ్ట్ అయితే మిగతా బ్రాంచ్లో దాదాపు ఇవే సంఖ్యలో సీట్లు మీకు ఖాళీ ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపు 11,836 సీట్లు మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టే. ఎందుకంటే ఆల్రెడీ లోయర్ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళు కొంత స్లైడింగ్లో ముందు బ్రాంచెస్కి వస్తారు. మరి అటువంటప్పుడు మీకు లోయర్ బ్రాంచెస్లో సీట్లు ఖాళీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు సీట్ రాని వారికి. మరి మీకు గుడ్ న్యూస్ కూడా ఏంటంటే ఈ సీట్లను, ఈ 11,836 సీట్లను కూడా ప్రభుత్వం దాదాపు జనరల్గా స్లైడింగ్ అయిపోయిన తర్వాత స్పాట్ కౌన్సిలింగ్లో యాజమాన్యాలకే భర్తీ చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. మరి పెద్ద సంఖ్యలో సీట్లు మనకు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈసారి ఈ యొక్క 11,836 సీట్లను కూడా కన్వీనర్ కోటా ద్వారానే, అంటే ఈ స్పాట్ కౌన్సిలింగ్ అయితే యాజమాన్య కోటా అవుతుంది కాబట్టి మరి దీనికి కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఈ 11,836 సీట్లు కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తే దాన్ని ఫోర్త్ ఫేజ్ రూపంలో అనుకోవచ్చు, లేదా స్పాట్ రౌండ్ బట్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో అనుకోవచ్చు. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ యాజమాన్యాలు భర్తీ చేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేబుల్ కాదు. మరి ఒకవేళ కన్వీనర్ గారే ఈ సీట్లను భర్తీ చేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు ఈ యొక్క అంశంపై ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ నిర్ణయం వెలువడగానే అంటే 24, 25 ఈ యొక్క మనకు ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క రిపోర్టింగ్ ఉంది కాబట్టి ఈ రిపోర్టింగ్ తర్వాత ఇమ్మీడియట్గా మరొక ఫేజ్ను ఈ 11,836 సీట్లు, అంటే నేను పెరిగే సీట్లు కానీ బ్రాంచ్ కన్వర్షన్ సీట్లు కానీ కొత్త సీట్ల గురించి కానీ చెప్పడం లేదు. ఇప్పుడు కేవలం అందుబాటులో ఉన్న సీట్లు 11,836 సీట్లను మాత్రం తప్పకుండా ఒకవేళ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుంది. ఎందుకంటే దీని ద్వారా విద్యార్థులపై ఎలాంటి భారం పడదు, ప్రభుత్వానికి కూడా పెద్దగా ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో పెద్దగా భారం పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఎంసెట్ కన్వీనర్ ద్వారా భర్తీ చేసే సీట్లు కాబట్టి దీనికి పెద్దగా భారం పడదనేది కూడా మనం చర్చిస్తున్న అంశం. మరి దీనికి సంబంధించి రాబోయే 2 రోజుల్లో అంటే 25 తారీఖు లోపే ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ 11,836 సీట్లు కన్వీనర్ ద్వారా భర్తీ అయితే చాలామందికి సీట్ రాని అభ్యర్థులు ఎవరైతే ఇంజనీరింగ్లో ఉన్నారో వారందరికీ కూడా ఫోర్త్ ఫేజ్ కోరుకుంటున్నారు. వారందరికీ కూడా మరొక రూపంలో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి.
మేబీ ఇంకా నిర్ణయం వెలువడినప్పటికీ ఈరోజు మనకు వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ, ఎందుకంటే కొత్త సీట్లు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఉన్న సీట్లే మిగిలిన సీట్లే కాబట్టి వీటికి తప్పకుండా ఒక స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించే బాగుంటుందని చాలామంది ఇటు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. ఈ దిశగా కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుందంటూ మనకు సమాచారం ఉంది. కాబట్టి ఎవరైతే సీట్ రాని అభ్యర్థులు ఉన్నారో ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా కనుక మీకు కౌన్సిలింగ్కు 25th తర్వాత దీనిపై ఒక సరైన విధానపరమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అవకాశం ఇస్తే మీకు ఇది ఒక మంచి అవకాశంగానే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు భావించవచ్చు. చాలామంది సీట్ల కోసం మేనేజ్మెంట్స్ వైపు కానీ ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్న యాస్పిరెంట్స్కి ఈ యొక్క వార్త ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. మరి ఫైనల్గా మనకు ఒక నిర్ణయం వెలువడితే కానీ దీనిపై ఒక గ్యారంటీకి మనం రావచ్చు. మరి నిర్ణయం సానుకూలంగా వెలువడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మేలు జరిగే విధంగా నిర్ణయం ఉండాలని కోరుకుంటూ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.